నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కండక్టర్ జాబ్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట. 1500 పైగా కండక్టర్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఎంతగానో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కండక్టర్ జాబ్ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో అందుకన్నా ముందు ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ ఉద్యోగాలకు భర్తీగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అనమాట. ఈ కండక్టర్ ఉద్యోగాలకు విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం సర్వసిద్ధమైందనమాట. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుందండి. 10th లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అయితే 10వ తరగతి మార్కుల్లో కొంతమందికి గ్రేడింగ్ మరియు కొంతమందికి మార్క్స్ ఉండడంతో ఎస్ఎస్సి బోర్డుకు ఆర్టీసీ యాజమాన్యం లేఖ రాసిందనమాట. అంటే లెటర్ రాసిందనమాట. గ్రేడింగ్ మార్క్ శాతం ఎలా లెక్కించాలో దానిపై కరుస్తూ చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఆర్టీసీ యాజమాన్యంకి లెటర్ పంపించారు కాబట్టి మార్క్స్ అండ్ గ్రేడింగ్ రూపంలో ఎలా లెక్కించాలి ఏంటి అనేది త్వరలోనే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th ఏనండి. 10th బేస్ పై మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదు అనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు, మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే రోడ్డు రవాణా సంస్థ అంటే ఆర్టీసీ యాజమాన్యమే ఈ ఉద్యోగాలు భర్తీ చేపడుతుంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా 10వ తరగతి వచ్చిన మార్క్స్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చిందనమాట. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీఎస్ఆర్టీసీ ఆరంభించిన తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నమాట. కొంతకాలం క్రితం తాత్కాలికంగా పద్ధతిలో హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ డివిజన్ల పరిధిలో డిపోల్లో నియామకాలు చేపట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో, అంటే ఇంతకు ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ తాత్కాలికంగా ఏదో వచ్చింది అప్డేట్ అంతే. ఇప్పుడైతే ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కండక్టర్ పోస్టులకి 1500 పోస్టులు వేకెన్సీస్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో 1500 ఉద్యోగాలు భర్తీగా ఆర్టీసీ సర్వసిద్ధం చేశారనమాట. సో ఇంతకు ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారండి ఈ కండక్టర్ పోస్టుల కోసం. సో ఇప్పుడైతే మనకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి సో వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసేయండి. సాధారణంగా ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకు అభ్యర్థులు 10th మార్క్స్ ఆధారంగా తీసుకుంటారనమాట. అలాగే జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను బట్టి తీసుకుంటారనమాట. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులు మెరిట్ లిస్ట్ రూపొందించి నేరుగా ఉద్యోగాలకు అయితే ఎంపిక చేస్తారనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా మనకి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే 45 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదే పీడబ్ల్యూడి కేటగిరీస్ వాళ్ళు అయితే +10 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఇందులో ఒక చిన్న ఇష్యూ అదేంటంటే ప్రస్తుతం ఈ రిక్వైర్మెంట్ కు ఒక చిన్న ఇబ్బంది అయితే వచ్చిందండి. అది వచ్చేసరికి 10th మార్క్స్ అనమాట. అంటే పాత బ్యాచ్ అభ్యర్థులకు 10వ తరగతి మార్కుల శాతం ఉండగా ఆ తర్వాత వచ్చిన బ్యాచ్లకు ఎస్ఎస్సి బోర్డు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసింది. అంటే సో ముందు బ్యాచ్కి వచ్చేసరికి మార్క్స్ ఆధారంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి ఏమో గ్రేడింగ్ ఆధారంగా ఉంది. మళ్ళీ ఇప్పుడేమో గ్రేడింగ్ తీసేసి మార్క్స్ తెచ్చింది అనమాట. దీనివల్ల అప్లై చేసుకునే వారికి కొందరికి జీపీఏ పాయింట్స్లో ఉంటుంది, మరి కొందరికి మార్క్స్ రూపంలో ఉంటుంది. సో దీనివల్ల సెలక్షన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవ్వడంతో సో ఆర్టీసీ అధికారులకు లెటర్ అయితే పంపించారనమాట. సో గ్రేడింగ్ అండ్ పాయింట్స్ని బేస్ చేసుకుని సెలక్షన్ ఎలా చేయాలి ఏంటి అనేది త్వరలోనే అప్డేట్ వస్తుంది. వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ రెండు వేరు విధానాలు అభ్యర్థులకు ఒకే ప్రాసెస్లో తీసుకొచ్చి మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేయాలి అనే దానిపై ఆర్టీసీ అధికారులకు లెటర్ అయితే పంపించడం జరిగిందనమాట.
అంటే ఆ గ్రేడింగ్‌ను ఖచ్చితమైన మార్కు శాతంలోకి మార్చేందుకు ఒక స్పష్టమైన గైడ్‌లైన్ ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ సంస్థ తాజాగా ఎస్ఎస్‌సి బోర్డుకు ఒక లేఖ అయితే రాసిందనమాట. 10థ్ గ్రేడింగ్ మార్కుల శాతానికి సంబంధించిన ఫార్ములాపై ఎస్ఎస్‌సి బోర్డు నుంచి క్లారిటీ రాగానే టీజీఎన్ఆర్టీసీ అధికారిక నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుందనమాట. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం 10థ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందనమాట. సో దాని గురించి కొంచెం క్లారిటీ రాగానే అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం అకాడమిక్ మెరిట్ ద్వారానే ప్రభుత్వం ఉద్యోగం సాధించే ఛాన్స్ కాబట్టి అర్హులైన అభ్యర్థులకు ఇది ఒక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చు అండి. అలాగే దీనికి శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 52,000 వరకు ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి 30-40 జిల్లాల నుంచి అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది అనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవ్వగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం మనకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట. త్వరలోనే మనకి అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. అధికారికంగా నోటిఫికేషన్ ఓపెన్ అవ్వగానే మన ఛానల్లో అప్డేట్ ఇస్తానండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మీ యొక్క ఉద్దేశం ఏంటనేది కూడా, అంటే మీ యొక్క ఒపీనియన్, అంటే ఇప్పుడు వచ్చేసరికి 10th బేస్ పై 10థ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. కానీ మీ యొక్క ఒపీనియన్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ జస్ట్ 10th మార్క్స్ చూసి సెలక్షన్ చేస్తే బెటరా, లేదంటే ఏదైనా ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ చేస్తే బెటరా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా అధికారికంగా నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేస్తానండి. సో అప్పుడు మనకి లాస్ట్ డేట్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది అన్ని కూడా క్లారిటీగా తెలుస్తాయి అనమాట. సో అప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.